Good morning. Chhatrapati Shivaji, Atmanirbhar Bharat, Organic Farming, Veer Savarkar, Self-Reliant Bharat, Renewable Energy, నేతాజీ ఫ్లాగ్ పాయింట్ న్యూస్ శ్రీ విజయపురం. ఈ రోజున నేను మాట్లాడబోయే విషయం నిస్వార్థంగా దేశం కోసం పనిచేసే ఆర్ఎస్ఎస్ ఈ దేశానికి ప్రమాదమా, లేకపోతే విదేశాల నుంచి ఫండింగ్ చేస్తూ ఈ దేశంలో మేధావుల్ని ఎంచుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా అబద్ధాలు ప్రచారం చేసే ఈ జార్జ్ సోరస్, ఎమ్నెస్టీ ఇట్లాంటి సంస్థలు ఈ దేశానికి ప్రమాదమా? ఇదే నేను మాట్లాడబోయే సబ్జెక్ట్. అంటే నేను చెప్పబోయేది మనకి విదేశీ పరిపాలనలో ఇటు మొఘల్స్, బ్రిటిషర్స్ ఈ దేశ సంస్కృతి సంప్రదాయాల్ని ఎలా నాశనం చేశారు, స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఇక్కడ ప్రభుత్వాల్ని డిస్టేబుల్ చేయడానికి ఎటువంటి నేరేటివ్ని బిల్డ్ చేయడం జరిగింది. ఈ విషయం గురించి మాట్లాడదలుచుకున్నాను. దీంట్లో ముఖ్యంగా విద్యా సంస్థల్లో కొంతమంది మేధావుల్ని ఎంచుకుని ఈ దేశంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాల మీద ఎటువంటి అబద్ధాలు ప్రచారాలు చేస్తూ విదేశాల నుంచి వచ్చే ఈ ఫండింగ్తో ఇటువంటి అబద్ధాలను ప్రచారం చేస్తుంది. దీని గురించి మాట్లాడదలుచుకున్నాను. ఇటు మొఘల్స్ తీసుకుంటే మీకు తెలుసు, మన దేశంలో ఉన్న టెంపుల్స్ని, సంస్కృతి సంప్రదాయాల్ని నాశనం చేయడం జరిగింది. ఇటు నలంద, తక్షశిల ఇటువంటి యూనివర్సిటీల్ని నాశనం చేయడం జరిగింది. నెక్స్ట్ ఇటు బ్రిటిష్ ప్రభుత్వంలో పూర్తిగా మన ఆర్థిక పరిస్థితిని పూర్తిగా దిగజార్చి మన సంస్కృతి సంప్రదాయాల్ని ఒక తప్పుడు ప్రచారాలతో మన దేశంలో ఉన్న అసమానతలు ఇట్లాంటివి ఉపయోగించి తప్పుడు ప్రచారాలు, సైకలాజికల్ అటాక్స్ చేయడం జరిగింది. అంటే ఇటు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇటు మొఘల్స్ తక్షశిల, నలంద యూనివర్సిటీ నాశనం చేయడం జరిగింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కొంతమంది మేధావులు ఈ యూనివర్సిటీల్లోనూ వీటిలో ప్రొఫెసర్గా పనిచేస్తూ ఈ దేశంలో విద్యార్థులు మనసుల్లో ఒక విష బీజాలని నాటడం జరిగింది. ఇది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే స్వాతంత్ర్యం వచ్చి మనకి 75 years అయింది. ఇప్పటికీ ఈ దేశంలో అంటే వీళ్ళు కొంతమంది మేధావులు, దళిత మేధావులు మాట్లాడుతూ ఉంటారు. ఈ అస్పృశ్యత గురించి, వీటి గురించి మాట్లాడుతూ ఉంటారు. అంటే నేను నిన్న మాట్లాడిన సబ్జెక్టులో ఒక బోయవాడుగా జన్మించిన వాల్మీకి మహర్షి ఎలాగయ్యాడు, ఇంత జ్ఞానాన్ని ఎలా సంపాదించగలిగాడు. అదేవిధంగా యాచక వృత్తి చేసుకునేటటువంటి ఈ బ్రాహ్మణులు ఈ దేశంలో ఇంత జ్ఞానాన్ని ఎలా సంపాదించారు అంటే ఒక కసి, ఒక వృత్తిలో ఉంటూ ఆ వృత్తిలో ఉన్న ఇబ్బందులు తట్టుకుని వాళ్ళు ఒక కసిగా జ్ఞానాన్ని సంపాదించి ఇంత ఎత్తుకు ఎదగడం జరిగింది. కాకపోతే ఇప్పుడున్న దళిత మేధావులు మాట్లాడే మాటలు స్వతంత్రం వచ్చి 75 years పైన అయింది. ఇప్పటికీ వీళ్ళు సమాజంలో అసమానతలు తొలగలేదు. ప్లస్ ఇలా ఫేక్ నేరేటివ్స్ అంటే అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా వీళ్ళకి విద్యా సంస్థల్లోనూ, ఉద్యోగాల్లోనూ, రాజకీయ వ్యవస్థల్లోనూ రిజర్వేషన్ కల్పించబడింది. ఎవరైనా వ్యాపారాలు కానీ ఏదైనా చేసుకుంటే ప్రభుత్వం నుంచి ఈ సహకారం, ఈ పెట్రోల్ పంప్, ఎల్పిజి డిస్ట్రిబ్యూషన్ ఇట్లాంటివి కూడా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది.
అయినా సరే వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, సమాజంలో అసమానతలు ఇంకా పోలేదు అని మాట్లాడుతున్నారంటే దీనికి వీళ్ళు ఒక అటు ఆ, బ్రాహ్మణ వ్యవస్థ ఇంత జ్ఞానాన్ని సంపాదించి ఎటువంటి సహాయ సహకారాలు లేవు. వాళ్ళు ఇండివిజువల్గా ఎదగడం జరిగింది. కాకపోతే ఇన్ని ప్రోత్సాహకాలు ఇచ్చిన ఈ సమాజంలో, ఈ దళిత సమాజంలో మార్పులు రాకపో వచ్చినవా లేవా, ఇవి దళిత మేధావులు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇప్పటికీ మన సమాజంలో ఆ, అసమానతలు ఉన్నాయని ఇలా ఒక ఫేక్ నేరేటివ్ని బిల్డ్ చేస్తూ ప్రభుత్వాల మీద రాజకీయ అంటే ఇక్కడ ఆ, ఈ రాజకీయము, మతము, కులము ఇవి ఈ రెండు కూడా పొలిటిక్స్లో ఒక భాగం అవుతుంది. సోషల్ ఇంజనీరింగ్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏదైతే ప్రభుత్వం, అధికార ప్రభుత్వం ఉందో దీనికి వ్యతిరేకంగా వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. ఈ జార్జ్ సోరెస్ ఇట్లాంటి సంస్థలు వర్క్ చేస్తుంటారు. ఇది తప్పు అని చెబుతూ ఈ సమాజాన్ని వ్యక్తిత్వ వికాసాన్ని కలిగిస్తూ సమాజంలో ఒక అవేర్నెస్ తీసుకువస్తూ ఒక ప్రభుత్వాలకి అండగా, అంటే ఇటు ఏ ప్రభుత్వమైనా ఉండవచ్చు, ఇది ఆర్ఎస్ఎస్ అనేది పాలిటిక్స్కి దూరంగా వర్క్ చేస్తుంది. మన వాస్తవాలను మాత్రమే మాట్లాడుతుంది. ఇటు ఈ జార్జ్ సోరెస్ బ్యాచ్ ఎప్పుడు అబద్ధాలను ప్రచారం చేస్తూ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఇది మీకు అందరికీ తెలుసున్న విషయమే. ఇదే ఈరోజు నేను తెలియచేయాలనుకుంటున్న విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. భారత్ మాతా కీ జై. జై హింద్.